భారత గగనతలంలో గేమ్ చేంజర్ అడుగు పెట్టబోతోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచే శత్రు విమానాలను నేలమట్టం చేసే శక్తి దానికి ఉంది. పాకిస్తాన్, చైనా వైమానిక వ్యూహాలను ఒక్కసారిగా తలకిందులు చేసే డీల్ అది. రష్యా నుంచి భారత్ కు దాదాపు 300 అల్ట్రా లాంగ్ రేంజ్ మిసైళ్లు రాబోతున్నాయన్న వార్త ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ లోకి నెట్టింది. అసలు ఈ మిసైల్ ఎంత పవర్ఫుల్, ఇది దక్షిణాసియాలో పవర్ బ్యాలెన్స్ ను ఎలా మార్చబోతుంది అనే పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే చైనా నుంచి వచ్చిన PL-15 మిసైళ్లతో పాకిస్తాన్ తమ వైమానిక శక్తిని పెంచుకున్న సమయంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా మారింది. సుమారు $1.2 బిలియన్ విలువైన ఈ డీల్ ద్వారా భారత వైమానిక దళానికి తక్షణం దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యం అందనుంది. నివేదికల ప్రకారం ఈ మిసైళ్ల సరఫరా వచ్చే 12 నుంచి 18 నెలల్లో ప్రారంభం కావచ్చు. దేశీయంగా అభివృద్ధి అవుతున్న ఆస్ట్రా MK2, MK3 మిసైళ్ల కోసం వేచి ఉండకుండా వెంటనే ఆపరేషనల్ అడ్వాంటేజ్ సాధించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 2025లో జరిగిన ఘర్షణల తర్వాత బియాండ్ విజన్ రేంజ్ యుద్ధంలో ఉన్న లోటును పూడ్చుకోవటం అత్యవసరంగా భావించారు భారత ప్లానర్లు. పాకిస్తాన్ ఇప్పటికే J-10C, JF-17 వంటి ఫైటర్ జెట్స్ కు PL-15 మిసైళ్లను అమర్చడంతో భారతీయ Su-30 MKI విమానాలు ప్రత్యక్షంగా పోరాట పరిధిలోకి రాకముందే ప్రమాదంలో పడుతున్నాయని అంగీకరించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో R-37M మిసైళ్లు భారతదేశానికి ఒక తాత్కాలికమే కానీ శక్తివంతమైన పరిష్కారంగా మారింది. ఇది కేవలం ఫైటర్ జెట్లను మాత్రమే కాదు, శత్రు దేశాల వైమానిక కమాండ్ సిస్టమ్ ను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. R-37M మిసైల్ సాధారణ ఆయుధం కాదు. ఇది సుమారు 400 కిలోమీటర్ల వరకు దూరంలో ఉన్న లక్ష్యాలను తాకగలదు. మ్యాచ్ 6 వేగంతో ప్రయాణించే ఈ మిసైల్ శత్రువుకు స్పందించే అవకాశం కూడా ఇవ్వకుండా దాడి చేయగలదు. ఇనర్షియల్ నావిగేషన్, డేటా లింక్ అప్డేట్స్, యాక్టివ్ రాడర్ గైడెన్స్ కలయికతో ఇది అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకుంటుంది. ముఖ్యంగా AWACS ట్యాంకర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలను టార్గెట్ చేయడం దీని ప్రత్యేకత. ఇక భారత్ వద్ద ఇప్పటికే 270కి పైగా Su-30 MKI ఫైటర్లు ఉన్నాయి. ఈ మిసైల్ వాటిలో అమర్చడం ద్వారా ఒక్క ఫైటర్ 300 కిలోమీటర్లకు పైగా దూరం నుంచే శత్రువును టార్గెట్ చేయగలదు. ఒకే విమానం ఒకేసారి పలుమార్లు దాడి చేసే సామర్థ్యం కూడా పొందుతుంది. దీంతో భారత వైమానిక దళం శత్రు గగన తలంలోకి లోతుగా ప్రవేశించకుండానే వారిపై ఒత్తిడి పెంచగలదు. ఇక ఈ మార్పు పాకిస్తాన్, చైనా వ్యూహాలను కూడా ప్రభావితం చేయబోతోంది. ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ వెనుక సురక్షితంగా ఉన్న వారి కీలక సహాయక విమానాలు ఇప్పుడు ప్రమాదంలో పడతాయి. దీంతో అవి మరింత దూరంగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో రాడర్ కవరేజ్ తగ్గటం, మిసైల్ సమర్థత తగ్గటం, మొత్తం యుద్ధ సమన్వయం బలహీనపడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే భారత్ ఈ కొనుగోలును శాశ్వత పరిష్కారంగా చూడటం లేదు. దేశీయంగా అభివృద్ధి చెందుతున్న ఆస్ట్రా MK2, MK3 మిసైళ్లను త్వరలో సేవలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవి పూర్తిగా సిద్ధమయ్యేలోపు R-37M మిసైళ్లు తక్షణ రక్షణ అవసరాలను తీర్చి గేమ్ చేంజర్ గా మారనున్నాయి. ఇకపై దక్షిణాసియాలో గగన యుద్ధం ఎలా జరుగుతుందో నిర్ణయించేది కేవలం దగ్గరికి వెళ్లి పోరాటం కాదు, వందల కిలోమీటర్ల దూరం నుంచి ఎవరు ముందుగా దాడి చేయగలరో అదే అస్సలు గేమ్. ఆ గేమ్ లో ఇప్పుడు భారత్ కూడా సమానంగా నిలబడేందుకు సిద్ధమవుతోంది. భారత గగనతలంలో గేమ్ చేంజర్ అడుగు పెట్టబోతోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచే శత్రు విమానాలను నేలమట్టం చేసే శక్తి దానికి ఉంది. పాకిస్తాన్, చైనా వైమానిక వ్యూహాలను ఒక్కసారిగా తలకిందులు చేసే డీల్ అది. రష్యా నుంచి భారత్ కు దాదాపు 300 అల్ట్రా లాంగ్ రేంజ్ మిసైళ్లు రాబోతున్నాయన్న వార్త ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ లోకి నెట్టింది. అసలు ఈ మిసైల్ ఎంత పవర్ఫుల్, ఇది దక్షిణాసియాలో పవర్ బ్యాలెన్స్ ను ఎలా మార్చబోతుంది అనే పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే చైనా నుంచి వచ్చిన PL-15 మిసైళ్లతో పాకిస్తాన్ తమ వైమానిక శక్తిని పెంచుకున్న సమయంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా మారింది. సుమారు $1.2 బిలియన్ విలువైన ఈ డీల్ ద్వారా భారత వైమానిక దళానికి తక్షణం దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యం అందనుంది. నివేదికల ప్రకారం ఈ మిసైళ్ల సరఫరా వచ్చే 12 నుంచి 18 నెలల్లో ప్రారంభం కావచ్చు. దేశీయంగా అభివృద్ధి అవుతున్న ఆస్ట్రా MK2, MK3 మిసైళ్ల కోసం వేచి ఉండకుండా వెంటనే ఆపరేషనల్ అడ్వాంటేజ్ సాధించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 2025లో జరిగిన ఘర్షణల తర్వాత బియాండ్ విజన్ రేంజ్ యుద్ధంలో ఉన్న లోటును పూడ్చుకోవటం అత్యవసరంగా భావించారు భారత ప్లానర్లు. పాకిస్తాన్ ఇప్పటికే J-10C, JF-17 వంటి ఫైటర్ జెట్స్ కు PL-15 మిసైళ్లను అమర్చడంతో భారతీయ Su-30 MKI విమానాలు ప్రత్యక్షంగా పోరాట పరిధిలోకి
అందుబాటులోకి రాకముందే ప్రమాదంలో పడుతున్నాయని అంగీకరించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో R-37M మిస్సైళ్లు భారతదేశానికి ఒక తాత్కాలికమే కానీ శక్తివంతమైన పరిష్కారంగా మారింది. ఇది కేవలం ఫైటర్ జెట్లను మాత్రమే కాదు, శత్రు దేశాల వైమానిక కమాండ్ సిస్టమ్ ను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. R-37M మిస్సైల్ సాధారణ ఆయుధం కాదు. ఇది సుమారు 400 కిలోమీటర్ల వరకు దూరంలో ఉన్న లక్ష్యాలను తాకగలదు. మ్యాచ్ 6 వేగంతో ప్రయాణించే ఈ మిసైల్ శత్రువుకు స్పందించే అవకాశం కూడా ఇవ్వకుండా దాడి చేయగలదు. ఇనర్షియల్ నావిగేషన్, డేటా లింక్ అప్డేట్స్, యాక్టివ్ రాడర్ గైడెన్స్ కలయికతో ఇది అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకుంటుంది. ముఖ్యంగా AWACS ట్యాంకర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలను టార్గెట్ చేయడం దీని ప్రత్యేకత. ఇక భారత్ వద్ద ఇప్పటికే 270కి పైగా Su-30 MKI ఫైటర్లు ఉన్నాయి. ఈ మిసైల్ వాటిలో అమర్చడం ద్వారా ఒక్క ఫైటర్ 300 కిలోమీటర్లకు పైగా దూరం నుంచే శత్రువును టార్గెట్ చేయగలదు. ఒకే విమానం ఒకేసారి పలుమార్లు దాడి చేసే సామర్థ్యం కూడా పొందుతుంది. దీంతో భారత వైమానిక దళం శత్రు గగనతలంలోకి లోతుగా ప్రవేశించకుండానే వారిపై ఒత్తిడి పెంచగలదు. ఇక ఈ మార్పు పాకిస్తాన్, చైనా వ్యూహాలను కూడా ప్రభావితం చేయబోతోంది. ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ వెనుక సురక్షితంగా ఉన్న వారి కీలక సహాయక విమానాలు ఇప్పుడు ప్రమాదంలో పడతాయి. దీంతో అవి మరింత దూరంగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో రాడర్ కవరేజ్ తగ్గటం, మిస్సైల్ సమర్థత తగ్గటం, మొత్తం యుద్ధ సమన్వయం బలహీనపడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే భారత్ ఈ కొనుగోలును శాశ్వత పరిష్కారంగా చూడటం లేదు. దేశీయంగా అభివృద్ధి చెందుతున్న ఆస్ట్రా MK2, MK3 మిసైళ్లను త్వరలో సేవలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవి పూర్తిగా సిద్ధమయ్యేలోపు R-37M మిసైళ్లు తక్షణ రక్షణ అవసరాలను తీర్చి గేమ్ చేంజర్ గా మారనున్నాయి. ఇకపై దక్షిణాసియాలో గగన యుద్ధం ఎలా జరుగుతుందో నిర్ణయించేది కేవలం దగ్గరికి వెళ్లి పోరాటానికి కాదు, 100 కిలోమీటర్ల దూరం నుంచి ఎవరు ముందుగా దాడి చేయగలరో అదే అస్సలు గేమ్. ఆ గేమ్ లో ఇప్పుడు భారత్ కూడా సమానంగా నిలబడేందుకు సిద్ధమవుతోంది.